హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్నా వదిలేస్తాన సీజన్ 2 స్టోరీలోని 27వ భాగం. ఇవాన్ బాధగా నేను చెప్పేది విను ఇషు అని అంటుంటే ఇషిక ఇంకా పట్టు పెంచుతూ ఏం వినాలి నేను? నా కొడుకుని నా నుంచి ఎలా దూరం చేశారని వినాలా? లేదంటే బ్రతికున్న కొడుకుని చనిపోయాడని చెప్పిన మీ అబద్ధాన్ని నమ్మి పిచ్చిదానిలా ఇన్నేళ్లు ఏడుస్తూ కూర్చున్న నన్ను చూసి బాధపడాలా? ఏం చెయ్యాలి నేను? ఎందుకు ఇలా చేశారు ఇవాన్ గారు? మీ మీద చాలా నమ్మకం ఉండేది. నా దగ్గర మీరు ఏ నిజాలు దాచరు అని. కానీ ఇంత పెద్ద నిజాన్ని దాచి నా కన్న బిడ్డని నా నుంచి దూరం చేశారు. నా కొడుకుని నా నుంచి ఎందుకు దూరం చేశారు? వాడు వాడు నా పెద్ద కొడుకు ఇషాన్ అని వెక్కిళ్ళ మధ్య అంది. మాట్లాడలేక మాటలు రాక ఏడుస్తున్న ఇషుకని ఇవాన్ గట్టిగా హత్తుకొని, చెప్పే సిచ్యువేషన్ లేదు ఇషు. లేదంటే నీ దగ్గర ఇంత పెద్ద విషయం దాస్తానా? నీకు తెలియదా నా గురించి అని అంటుంటే ఇషుక ఏడుస్తూనే, కానీ నా కొడుకు నా కొడుకు అని ఇషుక వెక్కిళ్ళ మధ్య చెప్పటానికి రాకపోతుంటే, మన కొడుకు ఇక ఎక్కడికి వెళ్ళడు ఇషు. మనతో పాటే వస్తాడు, మనతో పాటే ఉంటాడు. సరేనా? ప్లీజ్ నువ్వు కంట్రోల్ అవ్వు ఇషు. నువ్వు ఇంతలా బాధపడటం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని ఓదారుస్తూ ఉన్నప్పుడే సాగర్ ఇషిత భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువచ్చాడు. వెనకే మోక్షిత్ కూడా వచ్చాడు. అప్పుడు ఇషిత వైపు, తన మెడలో ఉన్న తాలి వైపు చూసిన ఇష్వాన్ ఆవేశంగా మోక్షిత్ దగ్గరికి వెళ్లి మొహం మీద గుద్ది, ఎంత ధైర్యం రా, నా అక్కని పెళ్లి చేసుకుంటావా? నిన్నేం చెయ్యాలిరా? నా అక్క దరిదాపుల్లో కూడా నువ్వు ఉండకూడదని చెప్పానా లేదా అంటూ మళ్ళీ కొట్టడానికి వచ్చేలోపు మోక్షిత్ ఇష్వాన్ చేతిని గట్టిగా పట్టుకుని, బన్ను ఏంటిది అని అసహనంగా అన్నాడు. వాళ్ళ అరుపులకి ఇవాన్ నుంచి దూరం జరిగిన ఇషిక ఎదురుగా నీరసంగా నిలబడి ఉన్న ఇషితని చూసి, ఇషు ఇక్కడ ఉందేంటి? తను అమెరికా వెళ్తానని ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది కదా, మీరు వదిలిపెడతానని కూడా అన్నారు కదా, మరి తనేంటి ఇక్కడ అని ఇషిత వైపు మరోసారి చూసేసరికి తన మెడలో వేలాడుతున్న తాళి కనిపించగానే కళ్ళు పెద్దవి చేసి ఇష్వాన్ అన్న మాటలు అర్థమయ్యి, అంటే ఇద్దరికి పెళ్ళయిందా అని ఇవాన్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఇష్వాన్ గొడవకి ఇషిత షాక్ అయ్యి నీరసంగా అనిపిస్తూ ఉన్నా పట్టించుకోకుండా అప్పుడు చూసుకుని మెడలో తాళిని చూసి కళ్ళు పెద్దవి చేసి ఆ తాళిని 2 చేతులతో గట్టిగా పట్టుకుని, ఈ ఈ తాళేంటి ఈ తాళేంటి ఎవరు నా మెడలో కట్టారు అని భయంగా అడిగింది. ఇషు పానిక్ కాకు, నేనే కట్టాను అంటూ మోక్షిత్ ఇష్వాన్ని దాటుకుని ముందుకు వస్తే ఇషిత చాలా కోపంగా మోక్షిత్ వైపు చూస్తూ, ఎందుకు ఇలా చేశావు మోక్షిత్ అని అరవటానికి కూడా ఓపిక లేక కూర్చుని పోతే ఇవాన్ కంగారుగా ప్రిన్సెస్ అంటూ తనని లేపి విజిటర్స్ చైర్ లో కూర్చోబెట్టి, నువ్వు ఇలా కాకు ప్రిన్సెస్, నీ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను చూపిస్తాను అని వెంటనే తన ఫోన్ తీసి మోక్షిత్ అమ్మ నాన్నలతో పాటు రక్షణ కూడా రమ్మని చెప్పాడు హాస్పిటల్ అడ్రస్ చెప్పి. మోక్షిత్ మాత్రం కొంచెం భయంగా అసహనంగా, మావయ్య ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు తను నా భార్య, ఎందుకు నా నుంచి దూరం చెయ్యాలనుకుంటున్నారు అని అడిగాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని మిగిలిన వాళ్ళు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఒకదాని తర్వాత ఒకటి షాకింగ్ న్యూస్ లో తెలుస్తూ ఉంటే ఎప్పుడు గుండె ఆగిపోతుందా అన్న భయంతో చూస్తూ ఉన్నారు. ఇవాన్ మాత్రం మోక్షిత్ మాటలకి చాలా కోపంగా మోక్షిత్ వైపు చూస్తూ, ఇదే మాట నేను అడిగిన రోజు చెప్పుంటే చాలా సంతోషించేవాడిని మోక్షిత్. అప్పటికి నేను నీకు చెప్పాను, నా కూతురి కళ్ళల్లో కన్నీరు వస్తే తట్టుకోలేనని. కానీ నువ్వేం చేశావు? నా ప్రిన్సెస్ మనసుని ముక్కలు చేశావు, మా నుంచి దూరం చెయ్యాలనుకున్నావు అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలకి మోక్షిత్ బాధగా వాళ్ళ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని, తప్పే చేశాను మావయ్య, కానీ తప్పని పరిస్థితుల్లో చేశాను, మీకన్నీ తెలుసు కదా, క్షమించండి ప్లీజ్ అని అన్నాడు. ఆ మాటకి ఇవాన్ కోపంగా, ప్లీజ్ మోక్షిత్,
ఇప్పుడు నేను నీ గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేను అని కన్నీళ్లతో తాళిని చూస్తున్న ఇషితని చూసి బాధగా సాగర్తో డాక్టర్ని పిలిపించమని చెప్పి డాక్టర్ రాగానే బ్లడ్ టెస్ట్ చేయండి అని ఇషిత దగ్గర బ్లడ్ తీసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత రిపోర్ట్ వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే ఇవాన్, నేనున్నా కదరా నీ కోసం, ప్లీజ్ ప్రిన్సెస్ నువ్వు ఇలా ఉండకు, భయంగా ఉందిరా నాకు అని ఒకవైపు ఇషిత, ఇంకోవైపు ఇషాన్, మరోవైపు ఇష్వాన్ ఇషికల కోపం చూస్తూ తన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉంటే తట్టుకోలేక అన్నాడు. కానీ డాడా, ఇదంతా ఇదంతా ఎలా జరిగింది? నేను నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను, ఎనాగ్రేషన్ కూడా చేశాను. కానీ నీకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి బయటికి వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తుకు రావట్లేదు డాడా. ఎలా ఇదంతా జరిగింది? అంత స్పృహ లేకుండా నేనెలా ఉన్నాను? ఈ తాళి నా మెడలో చేరుతుంటే నువ్వెలా చూస్తూ ఉన్నావు డాడా? నీకు తెలుసు కదా అని ఇషిత వణుకుతున్న గొంతుతో అడుగుతుంటే ఇవాన్ నిస్సహాయంగా ఇషిత వైపు చూస్తూ, ప్లీజ్ ప్రిన్సెస్, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నా వల్ల కావట్లేదు ప్రిన్సెస్, చాలా డౌన్లో ఉన్నాను అని అనటంతో పాటు గొంతులో బాధ, గుండెదడ కనిపెట్టి ఇంకేం మాట్లాడకుండా ఇవాన్ గుండెల్లో తలదాచి చాలా కోపంగా ఎదురుగా ఉన్న మోక్షిత్ వైపే మోకాళ్ళ మీద కూర్చొని ఉన్న మోక్షిత్ వైపే చూస్తూ ఉంది ఇషిత. ఈశ్వాన్కి ఆవేశం తన్నుకొస్తూ అక్కడి నుంచి మోక్షిత్ని బయటికి గెంటాలి అనిపిస్తూ ఉన్న ప్రెజెంట్ ఏదీ చేయలేని పరిస్థితుల్లో ఉండటంతో ముందు తన అన్నయ్య బాగున్నాడన్న వార్త కోసం ఎదురు చూస్తూ తల్లి భుజం మీద చెయ్యి వేసి, బాధపడకు మమ్మీ, అన్నీ సెట్ అవుతాయి అని అంటే ఇషిక బాధగా అప్పటికే ఫుల్ టెన్షన్లో కూతురి జీవితం ఏమైపోతుందని, కొడుకు ఎలా ఉన్నాడోనని టెన్షన్గా ఇష్వాన్ భుజం మీద తలవాల్చింది. ఇక వీళ్ళందరికీ అతీతంగా వేణు మనసులో, అసలు ఇదంతా ఏంటి? బావకి ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా? కానీ ఎలా ఉంది? బావకి ఎవరూ లేరని చెప్పాడు కదా, మరి వీళ్ళంతా ఎవరు? బావని నా కొడుకు అంటూ మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళని చూస్తుంటే బావ అన్నట్టు బావని వదిలేసినట్టు లేదు, కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలియటం లేదు, కానీ చాలా భయంగా ఉంది. ఇప్పుడు బావ ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటూ ఉన్నాడు. ఇక శక్తి మనసులో, నిజం తెలిసిపోయింది, ఇక ఎవరిని ఆపే శక్తి కూడా నాకు లేదు. నా జీవితం ఏమవుతుంది? నిజం తెలిసాక బావ నన్ను మోసం చేశాననుకొని నన్ను వదిలేస్తాడా? అలా చేస్తే నేను బ్రతకగలనా అని కన్నీళ్లతో తన జీవితం గురించి ఆలోచిస్తూనే రుద్రక్షేమంగా బయటికి రావాలని ఎదురు చూస్తూ ఉంది. ఇక నర్మదకు ఏం జరుగుతుందో తెలియకపోయినా ఇషాన్ వచ్చాడు. అది కూడా తన కూతురితో కలిసి అన్న సంతోషం ఉండటంతో ఇంటికి వెళ్ళాక అన్నీ చూసుకోవచ్చని చూస్తూ ఉంది. మిగిలిన వాళ్ళు కూడా సేమ్ అలానే ఉన్నారు. ఇక ప్రజ్ఞ ఇష్వాన్కి మరో పక్కన నిలబడి ఇష్వాన్ చేతిని పట్టుకొని డల్గా అతని భుజం మీద తలవాల్చింది. మరో పావుగంట తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు. డాక్టర్ని చూడగానే అందరికంటే ముందుగా రియాక్ట్ అయిన శక్తి, డాక్టర్ మా బావకి ఎలా ఉంది అని ముందుకు వెళ్తే వేణు కూడా వచ్చాడు. వాళ్ళ వెనకే ఇష్వాన్, ఇషిక, ఇవాన్, సాగర్ కూడా వచ్చారు. ఇక ఇషిత వాళ్ళందరూ ఎందుకు అలా సడన్గా వెళ్లారో తెలియక, ఎవరు ఐసీయూలో ఉన్నారో అర్థం కాక తనకి కావలసిన వాళ్ళందరూ బయటే ఉండటంతో అయోమయంగా చూస్తూ ఉంటే మోక్షిత్ నిదానంగా ఇషిత పక్కన కూర్చుని, చెప్పాను కదా, ఒక సర్ప్రైజ్ నీ కోసం ఎదురు చూస్తున్నాయని. షాక్ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అయితే, సర్ప్రైజ్ ఇప్పుడు నువ్వే వింటావు అని చిరునవ్వుతో అన్నాడు. మోక్షిత్ మాటలకి చంపేసేలా చూసిన ఇషిత నోరు మూసుకొని పక్కకి వెళ్ళి, మోక్షిత్, నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకవైపు రక్షని పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావా? సిగ్గుందా? ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు నువ్వు. నా జీవితంలో వేలు పెట్టి నా మెడలో తాళి కట్టడానికి నీకెవరిచ్చారు హక్కు? నిన్ను నేను ఎప్పటికీ నా భర్తగా ఒప్పుకోను మోక్షిత్, ఇది గుర్తుంచుకో. నువ్వు ఎప్పటికీ నా వాడివి కాదు. నేను తిరిగి అమెరికా వెళ్ళిపోతాను, ఇదే ఫైనల్.
అని అంటున్నప్పుడే మోక్షిత్ అమ్మ నాన్నలు హడావిడిగా అక్కడికి వచ్చారు. వాళ్ళ వెనకే రక్ష కూడా. ఇక డాక్టర్ శక్తితో అవుట్ ఆఫ్ డేంజర్, కాకపోతే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంది, కొంచెం లేట్ అయింది కాబట్టి బుల్లెట్ తీసేశాము, సెడిటివ్ ఇవ్వటం వలన ప్రెజెంట్ నిద్రపోతున్నారు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంటే, నేను ఒకసారి మా బావని చూడొచ్చా అని కన్నీళ్లతో అడిగింది శక్తి. తప్పకుండా, కాకపోతే పేషెంట్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, అరగంట తర్వాత పేషెంట్ని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతే శక్తి సంతోషంగా లోపలికి వెళ్ళాలనుకునేలోపు, శక్తి నేను వెళ్తాను అని ఆశగా అడిగాడు ఇవాన్. క్షమించండి మావయ్య ఇలా అంటున్నందుకు, కానీ మీరందరూ వెళ్ళిపోండి. మావయ్య ప్లీజ్, బావకి ఇప్పుడు మీ గురించి తెలిస్తే తను నన్ను జీవితంలో దగ్గరికి రానివ్వడు, నేను మోసం చేశానని నన్ను కూడా వదిలేస్తాడు మావయ్య. మీకు తెలుసు బావంటే నాకు ఎంత ఇష్టమో అని కన్నీళ్లతో అంటుంటే ఇవాన్ నిస్సహాయంగా చూశాడు. ఇంతలో నర్మద, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది శక్తి, ఈశాన్ ఏంటి నిన్ను వదిలేయటం ఏంటి అని అడుగుతుంటే సాగర్ నర్మదని ఆగమని చెప్పి సీరియస్గా చెప్పి, శక్తి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు, తను నీ భర్త కావటానికి ముందు బావకి కొడుకు, అది మర్చిపోయి మాట్లాడకు అని అన్నాడు. రుద్రశక్తి భర్త అనగానే అందరూ షాక్ అయి చూస్తూ ఏంటి అని అరిస్తే, శక్తి మాత్రం బాధగా తండ్రి వైపు చూసి, కానీ ఇప్పుడు తను నా భర్త డాడీ, నా భర్తని నన్ను వదిలేసుకోమని చెప్తున్నారా అని కన్నీళ్లు తుడుచుకొని, మీరు ఎన్నైనా చెప్పండి, ఇప్పుడు మాత్రం మీలో ఎవరిని నేను బావ దగ్గరికి వెళ్ళనివ్వలేను, ఈ ఒక్క విషయంలో మీకు నా మీద కోపం వచ్చినా నేను పట్టించుకోను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే వేణు అందరి వైపు అయోమయంగా చూస్తూ లోపలికి వెళ్ళాడు. శక్తి మాటలకి ఇషిక గట్టిగా ఏడుస్తూ ఇవాన్ కాలర్ పట్టుకొని, చూసారా అది ఎలా మాట్లాడుతుందో, నా కొడుకుని నన్ను దగ్గరికి తీసుకోవద్దని చెప్తుంది, అసలు దానికే హక్కుందని ఇలా మాట్లాడుతుంది ఇవాన్ గారు, నాకు నా కొడుకు కావాలి ఇవాన్ గారు, ఏదో ఒకటి చేయండి అని ఏడుస్తూ అడుగుతుంటే ఈశ్వాన్ పిరికిలి బిగుసుకుంది. ఈశ్వాన్ ఇంకా వెనక ఉన్న రక్షని చూడలేదు. చూసి ఉంటే అక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉండేదేమో. ఇషిక ఏడుపుకి ఇవాన్ కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచి, ఈరోజు సాయంత్రానికల్లా మన ఈశాన్ మన ఇంట్లో ఉంటాడు ఈషు, నువ్వు ఏడవకు ప్లీజ్ అని తన కన్నీళ్లు తుడిచి, నా మీద నమ్మకం ఉంటే మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి, నేను నా కొడుకుని తిరిగి నా దగ్గరికి తెచ్చుకుంటాను అని అన్నాడు. లేదు, నేను వెళ్ళను, నేను నా కొడుకుని చూసేంత వరకు వెళ్ళను, ఇప్పటి వరకు నేను కల్లారా వాడిని చూడలేదు ఇవాన్ గారు, వాడిని ఒక్కసారి చూపించండి నాకు అని ఇషిక దీనంగా అడుగుతుంటే ఇవాన్ బాధగా తన తల నిమురుతూ ఇష్వాన్ వైపు మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ నర్మద ఇంటికి వెళ్ళి ఇషాన్ కోసం ఉంచిన గదిని బాగు చేయించు, ఇషాన్ సాయంత్రం మన ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం, సాగర్ ఇషితని కూడా ఇంటికి తీసుకువెళ్ళు అని అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇషితకి తను చనిపోయాడు అనుకున్న తన తమ్ముడు బ్రతికే ఉన్నాడని, అతను ఐసీయూలో ఉన్నాడని. దెబ్బకి కళ్ళు పెద్దవి చేసి ఏం జరుగుతుందో అర్థం కాక తన తమ్ముడికి ఏమైందో తెలియక పైకి లేవాలనుకున్నా కూడా నీరసం వల్ల లేవలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటే ఇవాన్ ఇంటికి వెళ్ళిపోమనటం నచ్చక డాడా అని వీలైనంత గట్టిగా అంది. ప్రిన్సెస్, నేను చెప్పినా వినవా అని సీరియస్గా అనటంతో ఇషిత తలదించేసి, కానీ నాకు నా తమ్ముణ్ణి చూడాలని ఉంది డాడా అని అడిగింది ఇషిత. తప్పకుండా ప్రిన్సెస్, చెప్పా కదా సాయంత్రం నీ తమ్ముడు మన ఇంట్లో ఉంటాడని, ప్లీజ్ ఇప్పుడు మాత్రం మీరందరూ వెళ్ళండి, వన్ను అందరినీ తీసుకువెళ్ళు అని అనటంతో ఇష్వాన్ చాలా కోపంగా ఇవాన్ వైపు చూస్తూ, మీరు అందరినీ మీ మాటలతో కన్విన్స్ చేసినట్టు నన్ను కన్విన్స్ చేయలేరు డాడీ, ఇది గుర్తుంచుకోండి,
మీరు నాకు అన్నయ్యని మా నుంచి దూరంగా ఉంచడానికి ప్రాపర్ రీజన్ చెప్పకపోతే మాత్రం అన్నయ్యని మీకు దగ్గర కానివ్వను. ఇది వార్నింగ్ అనుకుంటారో లేదంటే బెదిరింపు అనుకుంటారో మీ ఇష్టం అని చెప్పి, పదండి నాని, తాతయ్య, బామ్మ, మావయ్య, అత్తయ్య, చిన్ను, అక్క అంటూ అందరినీ పిలుస్తే, సాగర్, ఏది జరిగినా స్ట్రాంగ్గా నిలబడు బావా, అన్నీ ఊహించినట్టే జరగవు అని చెప్పి నిజం తెలిసి బాధతో వెనుతిరిగిన అందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరారు. కానీ అప్పటికే ఇష్వాన్ వెనక్కి తిరిగేసరికి రక్ష కనిపించటంతో ఇదంతా జరగటానికి సగం కారణం రక్షని అర్థమై పళ్ళు కొరుకుతూ మోక్షిత్ వైపే చూస్తున్న రక్షని గమనించి, రేయా మోక్షిత్, ఇంటికి రా, ఆంటీ అంకుల్ మీరు కూడా రండి, వెనకే దీనిని కూడా తీసుకురండి, మేము ఇంట్లో ఉండేసరికల్లా మీరు కూడా ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. ఇక లోపలికి వెళ్ళిన శక్తికి ఆక్సిజన్ మాస్క్, హార్ట్ మీద వైర్స్, చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న రుద్ర కనిపించటమే. బావా అంటూ ఏడుస్తూ రుద్ర దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని, నన్ను క్షమించు బావా, నేనే కాని వదిన గురించి చెప్పకపోయుంటే ఈరోజు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ బావా, కళ్ళు తెరువు బావా అని ఏడుస్తూ ఉంటే వెనకే వచ్చిన వేణు శక్తి భుజం మీద చేయి వేసి, బయట ఉన్న వాళ్ళందరూ నీ ఫ్యామిలీ నా శక్తి అని అడిగాడు. అప్పటి వరకు ఆపుకున్న అనుమానాలు తీర్చుకోదలిచి, ప్లీజ్ అన్నయ్య, ఇప్పుడు నన్నేమీ అడక్కు, నేనేది చెప్పే పరిస్థితుల్లో లేను. కానీ అన్నయ్య, ఒకటి మాత్రం నిజం, నేను మీలో ఎవ్వరినీ మోసం చేయలేదు, నన్ను నమ్ము అని కన్నీళ్లతో వేణు వైపు చూస్తే, నేను నమ్మాలో లేదో జరుగుతున్నది ఏంటో అర్థం కాక నాకేమీ అర్థం కావట్లేదు శక్తి, కానీ నీ ప్రేమైతే నిజమని అనిపిస్తుంది, అదే కావాలని కోరుకుంటున్నాను. మా బావ మొహంలో సంతోషం నువ్వు వచ్చాక చూశాను. ప్లీజ్ నీ వల్ల ఆ సంతోషం పాడయ్యేలా మాత్రం చేయకు అని రిక్వెస్ట్ చేశాడు. తప్పకుండా అన్నయ్య, తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు అని వేణు చేతుల్ని పట్టుకుని కృతజ్ఞతగా చూసింది శక్తి. వేణు రుద్ర వైపు ఒకసారి చూసి, సరే నేను ఆఫీస్కి వెళ్తాను శక్తి, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మరో 2 గంటల్లో తిరిగి వచ్చేస్తాను, అప్పటి వరకు ప్లీజ్ బావని మా నుంచి దూరం చేయకు, వీడు లేకుండా నేను ఆద్య ఉండలేము అని తన మనసులో భయం మొత్తం బయట పెట్టి చెప్పి బయటికి వస్తే, ఇవాన్ వేణు వైపు ఒకసారి చూసి ఇలా రా అని పిలిచాడు. వేణు ఇవాన్ దగ్గరికి వెళ్ళగానే ఇవాన్ పైకి లేచి వేణుని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ సో మచ్, ఇన్ని రోజులు నా కొడుకుని చూసుకున్నందుకు అని అంటే, వేణు మనసు కష్టంగా మారి బలవంతంగా ఇవాన్ నుంచి దూరం జరిగి, మీరు చెప్పేది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, మా బావ నాకు కావాలి, నేను మా బావని వదిలేసుకోలేను, దీనికోసమే మీరు మా కంపెనీతో టైఅప్ అవ్వాలనుకున్నారేమో, మేబీ ఇదే నిజమేమో, కానీ మేము నమ్మలేము అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇషిక ఏడుస్తూ ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ తన భుజం తడుతూ, చెప్పా కదా ఇషు, ఖచ్చితంగా మన కొడుకు మనతో పాటు వస్తాడు, నువ్వు అస్సలు ఆలోచించకు, ఇక ఇప్పుడు వెళ్ళాడు కదా వేణు, తనే ఇన్ని సంవత్సరాలు మన కొడుకుని జాగ్రత్తగా చూసుకున్నాడు, తనతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది, ఇప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా మన పిల్లలే ఇషు, మనతో పాటే ఉంటారు, వాళ్ళు వస్తేనే మన కొడుకు మనతో వస్తాడు, నీకు ఓకే కదా అని కొంచెం భయంగా అడిగాడు ఇవాన్. వాళ్ళిద్దరూ కానీ దూరం అయితే రుద్ర ఎప్పటికీ తమ మొహం కూడా చూడలేని తనకి తెలిసే ఉండటంతో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇవాన్ గారు, కానీ ప్లీజ్ నా కొడుకు మాత్రం నా దగ్గరే ఉండాలి అని అడిగింది ఇవాన్ కాలర్ గట్టిగా పట్టుకొని. తప్పకుండా ఇషు, తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ అని అప్పుడే శక్తి కూడా బయటికి రావటంతో తన వైపు ఒకసారి చూసి, సరే నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను, 1 గంట టైం పడుతుంది నేను తిరిగి రావటానికి, అప్పటి వరకు మీరిద్దరు జాగ్రత్త, గొడవ పడకుండా ఇంతకుముందు అత్తా కోడలిలాగే ఉండండి, నా కొడుకు నా భర్త అంటూ జుట్టు పట్టుకోవద్దు అని సిచ్యువేషన్ లైట్ చేయటానికి అన్నాడు. కానీ ఇటు శక్తి అటు ఇషిక ఎవరూ వినిపించుకోలేదు.
ఇవాన్ ఒక నిట్టూర్పు విడిచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి సాయంత్రానికి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ కావాలని ఒక నర్స్ తనతో పాటు పంపించమని చెప్పి బయటికి వెళ్ళాడు తన పని పూర్తి చేసుకోవటానికి. ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్న ఇషిత వాళ్ళు ఇంట్లోకి అడుగు పెడుతుంటే నర్మద ఇషిత మోక్షిత్ని బయటే ఆగిపోమ్మని చెప్పింది దిష్టి తీయటానికి. ఈశ్వాన్ కోపంగా, ఆపత్త, ఇక్కడ నువ్వు ఊహించుకున్నంత ఏమీ లేదు, మీరు ముందు లోపలికి రండి అని మోక్షిత్ కాలర్ పట్టుకొని మరీ లోపలికి వచ్చి ఈసారి కోపం మొత్తం తెలిసేలా మొహం పచ్చడి కింద 4 దెబ్బలు కొట్టేసరికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటే మోక్షిత్ విసుగ్గా, ఆపరా బన్ను, జరిగింది తెలుసుకో ముందు అంటూ ఈశ్వాన్ని వెనక్కి తోశాడు. ఇక జరిగింది ఈజీగా అర్థం చేసుకున్న రక్ష మోక్షిత్ ఇషిత పెళ్లి చేసుకున్నారని తెలిసిపోయి ఆవేశంతో ఊగిపోతూ రక్తం మరిగిపోతుంటే రక్తం కారుతుంటే తుడుచుకుంటున్న మోక్షిత్ దగ్గరికి వెళ్ళి, నన్నే మోసం చేస్తావా అంటూ చెంప మీద చాలా గట్టిగా కొట్టింది. స్పీడ్ రియాక్షన్లో మోక్షిత్ క్షణం ఆలోచన చేయకుండా తన చేతి దెబ్బ రుచి చూసేలా ఈడ్చిపెట్టి కొట్టడంతో రక్ష వెళ్ళి దూరంగా పడింది. మొదటిసారి అంత కోపం మోక్షిత్లో చూడటం. మోక్షిత్ కొట్టిన దెబ్బకి అందరూ ఉలిక్కిపడి వెనక్కి జరిగితే ఈశ్వాన్ మోక్షిత్ మొహం మొత్తం ఎర్రగా మారిపోయి ఉంటే ఇషిక మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా తల పట్టుకొని సోఫాలో కూర్చుని ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంటే మెడలో ఉన్న తాళిని ఏం చెయ్యాలో అర్థం కాక అసలు తన జీవితం ఏంటో ఏమీ తెలియక మరోవైపు చనిపోయిన తమ్ముడు తిరిగి వచ్చారన్న ఆనందం కొంచెం కూడా ఫీల్ అవ్వలేక అలానే తలదించుకొని కూర్చుని ఉంది. మోక్షిత్ అలా కొడతాడని ఊహించని రక్ష చంపవాచి పెదవి చిట్లి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా తల తిరుగుతూ ఉంటే ఆ తలని పట్టుకొని పైకి లేచి 2 నిమిషాలకి సెట్ అయ్యాక, ఏం చేశావు నువ్వు? నేను నీకేం చెప్పాను? నా మెడలో నువ్వు తాళి కట్టాలి, దీనిని వదిలేయాలి అని చెప్పానా లేదా? చెప్పానా లేదా? అయినా సరే నీ ఇష్టానికి చేసుకుంటూ పోయావా? ఇప్పుడే నువ్వు చేసిన పనికి మూల్యం చెల్లిస్తావు, ఇప్పుడే నేను అన్నంత పని చేస్తాను అని ఆవేశంతో ఊగిపోతూ అంది రక్ష. మోక్షిత్ చేతులు కట్టుకొని, చెయ్యి, నేను చూస్తాను అని అన్నాడు. మోక్షిత్ కొంచెం కూడా భయం లేకుండా అలా ఉండటంతో రక్ష ఫ్రస్ట్రేషన్గా, మోక్షిత్ నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? దీని సెమీ న్యూడ్ ఫొటోస్ అన్ని బయటికి వెళ్తాయి నేను ఒక్క క్లిక్ కొట్టానంటే అని అరిచింది ఈషిత వైపు వేలు చూపిస్తూ. దెబ్బకి అందరూ షాక్ అయ్యేంటి అని గట్టిగా అరిచారు, ఒక్క మోక్షిత్ తప్ప. Thank you for listening and please like, share, comment and subscribe.